ఓకే. గుడ్ ఐఎంసీ అండి. గుడ్ ఐఎంసీ. ఈరోజు ఒక విషయాన్ని తెలుసుకుందాం మనం. శ్రీ తులసి అని ఉంది ప్రోడక్టు. ఈ శ్రీ తులసి ఏమంటే మనకు హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ప్రతి కుటుంబంలో ఉండాలి ఇది 100%. ఎందుకంటే ఈరోజు చాలామందికి హార్ట్ స్ట్రోక్లు కూడా వస్తున్నాయి. దాంతోపాటు న్యాచురల్గా మిగతా సమస్యలు చాలా ఉన్నాయి. క్యాన్సర్ దగ్గర నుంచి మొదలు పెడితే దగ్గులు, జలుబులు, జ్వరాలు, సైనస్ ప్రాబ్లం, ఆస్తమా, ఉబ్బసం, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ సహజంగా ఉంటాయి. ఎందుకంటే గడిదడితే సమస్యలు ఉన్నాయి, మాత్రం మింగని మానవుడు లేడు ఈ రోజున. కాబట్టి అటువంటి వాటికి ఈ శ్రీ తులసి ఏమంటే మనకి రోజు పొద్దున్నే గోరువెచ్చని నీళ్ళలో గ్లాస్ వాటర్లో దగ్గర దగ్గర నియర్లీ ఒక 3 చుక్కలు వేసుకొని ఉదయం ఒక 3 చుక్కలు, సాయంత్రం ఒక 3 చుక్కల కింద తాగినట్టయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓ 18 రకాల క్యాన్సర్ రాకుండా కాపాడుతూ ఉంటుంది. దాంతోపాటు హార్ట్ స్ట్రోకులు కూడా రావు. హార్ట్ స్ట్రోక్ రాదు అని చెప్పడానికి ఒక మంచి చక్కటి ఉదాహరణ మీకు ఒకటి డెమో రూపంలో చూపిస్తా. ఇప్పుడు ఇది థర్మాకోల్ ఉంది బయట. ఈ థర్మాకోల్ వచ్చేసి ఇది భూమిలో పెడితే కరగదు, అందరికీ తెలుసు. దాదాపు గవర్నమెంట్ కూడా దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మనకు బాడీ లోపల కొవ్వు ఉంది. ఆ కొవ్వును కూడా డాక్టర్లు తీసేయలేరు. ఎందుకంటే హార్ట్ వాల్స్ బ్లాకేజ్ అయిపోతే ఏదో ఒక రోజు సమస్య వచ్చేసి స్టంట్ వేస్తే తప్ప లేకుంటే అవకాశం లేదు. అలాంటి పరిస్థితిలో మనం ఏం చేస్తున్నామంటే ఆ స్టంట్ వేసుకునేంతవరకు వెళ్తున్నాం. అంటే దాని గురించి, ఆ గుండె గురించి పట్టించుకునే పని లేదు. ఆ గుండెలో ఏమవుతుంది, లేకుంటే గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏంటి అనేది మనం చూడట్లేదు. కాబట్టి అది అనుకోకుండా మనకు ఈ తులసి పరిచయం అయ్యి నిత్యం మనం అలా గోరువెచ్చని నీళ్ళతో తాగుతున్నాం అనుకోండి, 100% హార్ట్ స్ట్రోకులు రానిదు. అనటానికి మనకి లోపల కొవ్వు ఈ రెండు ఒకటే గ్రావిటీ. బాడీ లోపల కొవ్వు ఏమో తీసేయలేరు ఎవరు కూడా. ఎట్ ద సేమ్ టైము ఇది భూమిలో కరగదు. ఈ రెండు ఒకటే. ఏమైంది? రెండు ఒకటే కాన్సెప్ట్. కాబట్టి ఇది వచ్చేసి మనకు గ్లాస్ ఉంది. ఈ గ్లాసులో నీళ్లు నేను తీసుకుంటున్నా. ఎలాంటి బెజ్జాలు అయితే దీంట్లో లేవండి. ఇది ఆటోమేటిక్గా నీళ్లు దీంట్లో పోసేసిన. ఇది జనరల్గా ఎలా క్లియర్ అవుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఇది ఎలా క్లియర్ చేయగలుగుతుంది, మన హార్ట్ స్ట్రోకులను ఏ విధంగా రానికుండా చేయగలుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. దీంట్లో నేను డ్రాప్స్ వేస్తూ ఉన్నా. దీంట్లో కొన్ని డ్రాప్స్ వేయడం జరిగింది. ఓకే. కాబట్టి ఇది ఎలా మనకు ఇదవుతుంది అనేది ఒకసారి చూద్దాం. దీనివల్ల మనం ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని, అంటే హార్ట్కి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎన్నో విధాలుగా మనం దీనికి తీసేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి మనం దీన్ని చూడండి ఒకసారి. చూసారా, నీరు కారిపోతుంది. మీకు ఇంకా దగ్గరగా చూపిస్తున్నా. ఇది ఒక 2 సెకండ్లో ఆటోమేటిక్గా ఇది చిల్లి పడిపోయింది. అంటే భూమిలో దాదాపు 100 సంవత్సరాల పాటు పాతి పెట్టినా సరే కరగంది. ఎందుకంటే భూమిలో కరగంది ఏమీ లేదు, భూమి డైజెస్ట్ చేయండి ఏమీ లేదు. కాబట్టి అలాంటి డైజెస్ట్ చేయలేనటువంటి వస్తువు ఇది ఉంది. ఇది భూమి అరిగించుకోలేదు. కాబట్టి అటువంటి దాన్ని మన లోపల కొవ్వు ఇది 2 సమానంగా మనం పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ఇది చూడండి ఇలా క్లియర్ అవుతుంది. కాబట్టి దీని ద్వారా జరిగేది ఏంటంటే మనకి క్యాన్సర్ అది హార్ట్ స్ట్రోక్లు అనేది రానికుండా కాపాడుతుంది అనేది దీని యొక్క అర్థం అండి. ఎట్ ద సేమ్ టైము తులసి వాడటం వల్ల మనకి సహజమైన నొప్పులు, అంటే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు చాలామంది. ఆ పెయిన్ కిల్లర్స్తో సంబంధం లేకుండా ఇది మీరు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఐఎంసీ.